స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం అర్నాస్ కిచెన్లో ఎగ్ కర్రీ ఎలా చేయబోతున్నామో చూడబోతున్నాం. ఈ వీడియోని తప్పకుండా చూడండి, చివరి వరకు మీకు కరెక్ట్ చూడబోతున్నారు. ఎంతో టేస్టీగా ఉంది కదా. ఈరోజు ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి. దాన్ని మంచిగా రోస్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మీకు ఎన్ని తగినంత ఆనియన్స్ ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని తర్వాత వెంటనే మనం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. అప్పుడు ఒక బ్రౌనిష్ కలర్గా ఇలా వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత పసుపు వేసుకోండి తగినంత. నేను 2 స్పూన్లు వేసుకున్నాను, అంటే చిన్నగంటే. తర్వాత కలపాలి మంచిగా. కలిపినాక మంచిగా రోస్ట్ అవుతుంటూ ఉంటుంది. తర్వాత మనం చికెన్ మసాలా వేయాలి. ఈ చికెన్ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత వెంటనే టమాటా వేసి కలుపుతూ ఉండాలి. కలిపితే ఇంకా మంచిగా వస్తుంది. కొత్తిమీర పుదీనా వెంటనే వేసేసి తర్వాత ఇవన్నీ వేసుకోవచ్చు. తర్వాత కారం వేసుకొని నేనైతే 2 స్పూన్స్ వేసాను. అప్పుడు మంచిగా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఇది టేస్ట్ అనేది ఇంకా హై పీక్ వరకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్లేస్ పెట్టాలి, ఎందుకంటే ఎగ్ అనేది ఒక్కొక్క సపరేట్గా ఉండాలి కాబట్టి మనం వేసుకోవడానికి గెస్ట్లకు కూడా ఈజీగా వేయడానికి మనకి ఇట్లా ఈజీగా ఒక్కొక్కటి సపరేట్గా వేస్తుంది అన్నమాట. వాళ్ళకు కూడా ఈజీగా వేయచ్చు కాబట్టి ఎగ్ అనేది అప్పుడు ఈజీగా వేయచ్చు. సో ఇప్పుడు అట్లా సపరేట్గా వేస్తూ ఉండాలి. ఇట్లా నేనైతే 4 eggs వేసాను. ఇంత బాగుంటుందని నేను ఊహించలేదు. తిన్న తర్వాత నాకు తెలిసింది ఎంతో టేస్ట్ ఉందని. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎంతో అద్భుతమైన ఎగ్ కర్రీ మీ ఇంట్లో ఉండబోతుంది. అట్లనే మీ చుట్టాలు కానీ గెస్ట్లు కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చినా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఎగ్ కర్రీ తింపండి. జీవితంలో మర్చిపోరు, అంత టేస్టీ ఉండబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.